అలాగే మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం చేసినటువంటి డాక్టర్ కె రామకృష్ణ గారు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. Good morning. గుడ్ మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఎవరి పటం ఉంది? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఎవరికి ఇన్స్పిరేషన్? యూత్కు. మరి ఎదురుగా ఉన్న వారంతా యూతేనా? ఎస్. గుడ్ మార్నింగ్ ఎట్లుండాలి? ఎట్లుండాలి? యాక్టివ్గా ఉండాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Thank you. I warm welcome behalf of SRR Government Arts and Science College staff and non-teaching staff of NCC and NSS, honorable young dynamic IAS officer Ajay Yadav garu. Gatti class kodinte sir last year ఐఏఎస్ లో రిక్రూట్ సెలక్షన్ అయిపోయి ట్రైనింగ్ లో ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ ఏదో ఒక జిల్లాకి అడిషనల్ కలెక్టర్, తర్వాత కలెక్టర్, తర్వాత కమిషనర్, తర్వాత సెక్రటరీ. దిస్ కాలేజ్ బిలాంగ్స్ టు లార్డ్ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానం, funded by 70 years back. When a person is enter into this temple of learning, Lord Rajarajeshwara Swami blessings with all the fraternity, all the officers. I same maybe appeal to request to the Lord Rajarajeshwara Swami. Sir, మంచి పొజిషన్ పోవాలి మనం అందరం కూడా కోరుకుంటాం. అలాగే 2-3 మాటలు సార్తో మాట్లాడినప్పుడు చెప్పాను. ఈ డయాస్ మీద చాలా మంది మన నిన్ననే ఎడ్యుకేషన్ సెక్రటరీగా పోస్టింగ్ అంటే బదిలీ అయినటువంటి యోగితారాయణ మేడం గారు కూడా ఈ డయాస్ని షేర్ చేసుకున్నారు. కర్ణన్ సార్ కలెక్టర్ గారు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఎస్ఆర్ఆర్ కాలేజీలో బాగా అనుబంధంగా ఉంటారు. అట్లాగే అంటే కాలేజీకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాంటి ఒక రిలేషన్ ఉందని చెప్తున్నాను. మా స్టూడెంట్స్ అంతా కూడా ఎన్ఎస్ఎస్లో, ఎన్సీసీలో రాష్ట్రపతి పీరియడ్ వరకు ఎవ్రీ రిప్రజెంటింగ్ శాతవాహన యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ at the New Delhi President House visit చేసినారు. I am also worked as a program officer here for 6-7 years. I am also recipient of national level Indira Gandhi NSS Best Program Officer award. Former President of India Pranab Mukherjee sir. ఈరోజు మనం వివేకానంద స్వామీజీ కూడా దండ వేసుకున్నాం. రేపు వివేకానంద జయంతి. రేపు హాలిడే ఉంది కాబట్టి మనం ముందే జయంతి సెలబ్రేషన్ చేసుకున్నాం. దీనికి మరి మనం కూరగానే రాంబాబు గారి ఆధ్వర్యంలో మా ఎన్ఎస్ఎస్ పిఓలు, ఎన్సీసీ ఆఫీసర్ అందరూ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి ఈరోజు 2-3 ప్రోగ్రాం ఉంది. నిజానికి నన్ను మరణించాలని వేడుకున్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, నాగార్జున గారు, రాంబాబు గారు, సిఐ గారు. ఎందుకంటే మా కాలేజీలో నిన్నటి దాకా 2 నేషనల్ సెమినార్ ఎమర్జింగ్ ట్రెండ్స్, ఛాలెంజెస్, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే దాని ఒక థాట్ సెషన్ జరిగాయి. దానికి గౌరవ వైస్ ఛాన్సలర్ శాతవాహన యూనివర్సిటీ అండ్ ఆనరబుల్ కలెక్టర్ మేడం ఈ ఇనాగ్రేట్ అడ్రస్ చేశారు. చాలామంది సెంట్రల్ యూనివర్సిటీ కేరళ, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లా చాలా చోట్ల ఆన్లైన్, ఆఫ్లైన్ గ్లోబల్ లెవెల్లో పేపర్స్ సబ్మిట్ చేశారు. 200 అబౌవ్ పేపర్స్ మనకు వచ్చాయి, రీసెర్చ్ పేపర్స్. When there is a will, where there is a will, there is a way. అక్కడ ఒక కాన్షియస్నెస్ క్లబ్ అనేది ఒకటి వాళ్ళ రాంబాబు గారు ప్లాన్ చేసి మన కాలేజీలో ఎంచుకున్నారు. ఇందాక గౌరవ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పారు, శ్రీనివాస్ గారు. వారికైనా ముందు సిఐ గారు, తర్వాత ఏసీపీ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. వారంతా కూడా చట్టాలు చెప్పారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. పేపర్లో మీరు చూస్తున్నారు, చాలా పెద్ద సెలబ్రిటీలు కూడా నిర్దాక్షిణ్యంగా చట్టాలకు చట్టబద్ధంగా
నడుచుకోమని హెచ్చరిస్తున్నారు. మీరు బాగా గమనించండి. మనం సామాన్యులు సెలబ్రిటీలు నాకు 100 కోట్లు ఉన్నాయనుకున్న వాళ్ళకే మెడలు వంచి చట్టం ముందు తలవంచాల్సిందే చెప్పి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెరీ స్ట్రిక్ట్ అండ్ పర్టికులర్ ఈ చట్టాలన్నిటి మీద చాలా స్ట్రిక్ట్. కాబట్టి క్రైమ్ అనేది ఎక్కడ జరిగినా ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించదు గవర్నమెంట్. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మాకెందుకు చెప్తున్నారు, మన భక్తులందరూ కూడా చెప్పారు. మనం అప్పుడప్పుడు ఈ సినిమా చూడొద్దు టైటిల్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా ఏమైనా స్టిమ్యులేట్ అవుతాం మనం. ఆహా ఇది ఎందుకు చూడొద్దు అనేది ఒక అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ అనేది మనకు అట్రాక్ట్ కాదు. మంచి పని చేస్తే ఎవరు తొందరగా అట్రాక్ట్ కాదు. అదే నెగిటివ్ ఉందనుకోండి తొందరగా అట్రాక్ట్ అయ్యింది. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం హై స్కూల్ పిల్లలు ఇలా జగిత్యాలలో అని చెప్పారు. హై స్కూల్ నుంచి మొదలు పెడితే పీజీ స్థాయి వరకు ఇందులో చాలా మంది తెలియకుండానే బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బాగా డబ్బులు వాళ్ళ పిల్లలు చేస్తుంది. డబ్బు లేడానికి మనం యూనిఫామ్ కూడా పెట్టాం సార్ కాలేజీలో. ఇప్పుడు హాలిడే మూడ్లో మీ అబ్బాయి వేసుకున్నది సార్ నిలబడి ఇది కాలేజ్ యూనిఫామ్. అబ్బాయి ఒక నిలబడి యూనిఫామ్ వేసుకున్నారు. యూనిఫామ్ ఐడి అవి మ్యాండేటరీ. ఈరోజంతా ఇంకా నెక్స్ట్ వెకేషన్ కాబట్టి సంక్రాంతి వెకేషన్ ఉంది కాబట్టి మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. నెక్స్ట్ స్కూల్ పిల్లలకు తెలియని వయసులో ఈ చాక్లెట్లు గంజాయి ఇట్లాంటి అలవాటు చేస్తే దానివల్ల ఏం జరుగుతుందండి? ఇప్పుడు మీరు చూడండి, చాలా వరకు రేపులు, మర్డర్లు, యాక్సిడెంట్లు, ఫైటింగ్లు ఇవన్నీ జరిగేది తాగిన తర్వాతనే. తాగితే నేను మనిషిని కాదు అని చెప్పారు. రైటర్స్ కూడా చెప్తారు. ఎవరైనా కొట్టాలని తన్నాలన్నా ఓ పెగ్గో పడితే అప్పుడు వేరేగా వాళ్ళ లోపల నుంచి బయటకు వస్తారు. ఇన్సైడ్ అని చెప్పి బ్రో వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అంటే నువ్వు నిజమైన మనిషి కాదు. ఇంకేం జరుగుతుంది? నేను చాలా మందిని సింగరేణి ఏరియాలో చూశాను. మా మిత్రులు కొంతమంది తర్వాత అల్లాబట్టిలో భయసాలు కూడా నేను వర్క్ చేశాను. ఈ సున్నము అవి జర్జాలు బాగా తిని ఉమ్మేయడం కానీ బాగా విపరీతంగా తాగినప్పుడు కానీ వాళ్ళ బిహేవియర్ చాలా చేంజ్ ఉంటుంది. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. బాగా తాగినప్పుడు మీరు కూడా గమనించి ఉంటారు. పిల్లలందరూ చూసారా బాగా తాగిన వాళ్ళు ఎప్పుడైనా చేతులు ఎత్తండి ఒకసారి. తాగిన వాళ్ళని చూసారా? అమ్మాయిలు ఎవరు మీరు చూడలేదు? తాగిన మీరు బంధువులలో చుట్టాల రోడ్డు మీద ఎక్కడన్నా తాగినాక ఎన్ని రకాల చేష్టలు చేస్తున్నాం నేను చెప్పలేదు. మీరు చూసారు. పోనీ ఎవరైనా ఇలా తాగేవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉన్నా చెప్పారు. అంటే ఒక్క నిమిషం ఏదైనా పండుగలు చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ లిమిటెడ్గా ఉంటే మంచిది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మన భక్తులందరూ చెప్పారు. ఏదైనా రాంబాబు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. నిజానికి రాంబాబు గారు ఒక బెస్ట్ తనలో నాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నేను చాలాసార్లు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొడుతున్నాను. అలాగే నాగార్జున గారికి కూడా కొట్టాలని సపోర్ట్ ఉన్నాడు. ఎందుకని చేస్తున్నారు వీళ్ళందరూ ఈ టీం అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఎప్పుడు ఏది అడిగితే దేనికైనా రెడీ. బీ ప్రిపేర్డ్, బీ రెడీ. ఎనీ అసైన్మెంట్ ఎనీ టైం రౌండ్ ద క్లాక్. ఎలక్షన్స్ అప్పుడు కానీ నేను చాలా అంటే నేను రెవెన్యూలో లేదు కానీ దాదాపు రెవెన్యూతో అటాచ్ ఉన్నాను ఎప్పుడు. అట్లాగే మనం చూస్తుంటే ఎంత ఎంతూసియాసిస్ట్గా ఎప్పుడు కూడా నెగటివ్ టాక్ ఎప్పుడు కూడా రాలేదు. అది ఎన్వైకేకు మనకు చాలా సంబంధం ఉంది. యూత్ అవార్డీస్ అంతా కూడా మా అలాంటి ఎన్వైకేలో చాలా యూత్ క్లబ్లు పెట్టిన వాళ్ళు యూత్ అవార్డీస్ అంతా కూడా కళింగ శేఖర్, శ్రీనివాసు ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా ఆల్బమ్స్ కూడా ఆడియో ఆల్బమ్స్, వీడియోస్ చేసినటువంటి మంచి సింగర్స్. పొన్నం అనిలని ఇప్పుడు గ్రంథాల సంస్థ పునరంగ చైర్మన్, ఇప్పుడు సత్తు మల్లేష్ ఇలా చాలా మంది ఈ కాలేజీ ఆల్బమ్ ఉన్నారు. పొన్న ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు, రవీందర్ సింగ్ గారు, సుధీర్ గారు అని చెప్పుకుంటున్నారు. యూజీసీలో కూడా చాలా హై పొజిషన్లో ఉన్న ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. మనం ఎటువైపు ఉండాలి ఎప్పుడు కూడా మీరు గమనించండి. రేవు పార్టీలని మన సెలబ్రిటీలు కూడా కొంతమంది అక్కడ సెల్ ఫోన్లు ఉన్నాయి. మీరు అంతా నేను చెప్తున్నా, మీకు అందరికీ వాట్సాప్ ఉన్నాయి, యూట్యూబ్ కూడా అంటే కనబడతాయి. కాకపోతే మనకు ఏది అవసరం ఏది అనవసరం ఆ డిస్క్రిమినేషన్. మన నాగార్జున సార్ చెప్పారు, ఆలోచనలు జాగ్రత్త. ఒక పని చేయాలండి. వాళ్ళ అజయ్ యాదవ్ సార్ బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్.
ఆయన ఆలోచన స్ట్రాంగ్ డిజైన్ అంటే స్ట్రాంగ్ విల్ బికమ్ థాట్ అండ్ థాట్ ఇచ్చా జ్ఞాన క్రియ. ఒక డిజైన్ నాలెడ్జ్ అక్వైర్ చేస్తుంది. నాలెడ్జ్ పుస్తకాలన్నీ కొని పెట్టుకోగానే మనం అయిపోతాం ఐఏఎస్ ఆఫీసర్ కాదు. థాట్ బికేమ్ అన్ యాక్షన్. బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమైపోతుంది, యాక్షన్ కిందకి మారుతుంది. వాళ్ళు కొట్టాలి కొట్టాలి కొట్టాలని అనుకోండి, కొట్టడానికి నేను ధైర్యం కాదు. ఏం చేస్తారు, అదే కొట్టాలంటే ఫస్ట్ మీరు భయపడుకుంటే రాదు. వీడి తాగేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు, గంజాయి తాగేటప్పుడు ఎవరైనా. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఉన్నా, ఉస్మా యూనివర్సిటీలో స్టూడెంట్ ఉన్నా, చాలా చోట్ల తిరిగి నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఊళ్ళో తిరిగి. ఉదయం అంతా కూడా టీలు అమ్మే షాపులు సార్, సాయంత్రం అయ్యేసరికి బెల్ట్ షాపులు అయిపోతాయి. తాగిన తర్వాత ఎవడు వాని వరుస అయ్యే తర్వాత ఏం మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు వాట్సాప్లో మీరు చూసే ఉంటారు, 2 చెప్పులు ఉంటాయి. ఆ చెప్పు వాడి కాలికి తోడుకోవడానికి వాడు గంట అయినా దొరుకు. ఆ చెప్పు దగ్గర కాలు ఉంటుంది కానీ చెప్పులో కాలు పెట్టలేదు. ఎందుకు? మధ్య కల్తీ కళ్ళు బాగానే చాలా జిల్లాలో, మహబూబ్నగర్ కానీ నిజామాబాద్ కానీ ఇట్లాంటి జిల్లాలో చాలా మంది అడిక్ట్ అయిపోయి ఇబ్బంది పడేవాళ్ళు మనం న్యూస్లో చూస్తున్నాం. మీ ఇళ్లలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా తాగుబోతులు ఉంటే, లేదా ఇట్లాంటి గంజాయి కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటి రకరకాలైన ఓపియం కానీ మత్తు పదార్థాలు పుచ్చుకునే ఎవరున్నా సరే నిర్దాక్షిణ్యంగా సే నో టు నాట్ డ్రగ్స్ కాదు, ఫ్రెండ్షిప్ కార్డు చేసుకోండి. చేస్తారా అంటే చెప్పండి, సే నో టు డ్రగ్స్ అన్నారు ఒకసారి అందరికీ. సే సే డ్రగ్స్ అనే పదం ఎప్పుడు కూడా వినరావద్దు ఇక్కడ మన సమీప ప్రాంతాలు. కాకపోతే నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మన వేదిక మీద ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిప్రజెంటేటివ్ సార్ అజయ్ యాదవ్ గారికి, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, ఇద్దరికి రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే మా కాలేజీలో వాకింగ్కి ఇది బాగా వాడతాం. సాయంత్రం అయితే రకరకాల మాకు వద్దన్న మా పిల్లలు ఏం తప్పలేదండి. మేము సెక్యూరిటీ గార్డులు ఎక్కువ పెట్టలేదు, కానీ రకరకాల పార్టీలు కూడా మా కాలేజీలో మీరు జరిగినప్పుడు చూస్తే చాలా మంది ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, మిత్రులు చాలా మంది అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళు చూసి మాకు ఇన్ఫార్మ్ చేస్తుంటారు అప్పుడప్పుడు, సార్ ఇక్కడ ఈ సీసాలు కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి. అంటే మనం ఒక మంచి కోసం గ్రౌండ్ వాడుకోమంటే కూర్చొని ఎక్కడో మీవారికి జంగిలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి కలెక్టర్ గారు అడగానే ఇచ్చారు అసలు గ్రీనరీ కోసం. కానీ ఏం జరుగుతుంది, అప్పుడప్పుడు ఇట్లాంటి అసాంఘికమైన అన్వాంటెడ్ పార్టీలు కానీ జరిగినప్పుడు మీ దృష్టికి వచ్చినా మీరు ఏం చేయాలి, కట్ చేయాలి. మీరు అందరూ కూడా వాళ్ళని పంపించేయాలి. నేనైతే సహించాలండి. చట్టాల గురించి చాలా విషయాలు చెప్పారు మన సార్స్ అందరూ కూడా. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇంకా మిత్రులు ఉన్నారు. వేదిక ముందు భాగంలో రిసోర్స్ పర్సన్స్ మన ఎన్సీఆర్ హెచ్ఆర్డీ నుంచి వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్ సంతోష్ గారు, సంపత్ గారు, కోఆర్డినేటర్ నషా భారత్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. మనం ఇక్కడ ఇంకొకటి కరీంనగర్కి స్టేట్ మినిస్టర్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు మన కాలేజ్ స్టూడెంట్. చాలా గట్టిగా ఒకసారి మన కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ వాయిస్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. చట్టాల రూపకల్పనలో కూడా మన పార్ట్ ఉన్నది, మన స్టూడెంట్స్ ఇద్దరు కూడా. మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, మిగతా వాళ్ళందరికన్నా మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఎప్పుడు కూడా డ్రగ్స్ కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉంచండి. ఇవాళ యూపీలో ఒక మెడికల్ కాలేజీలో ఒక ఇష్యూ జరిగింది. అట్లాంటివి చేయడానికి ధైర్యం ఎట్లా వస్తాయండి? కలకత్తా, సారీ యూపీ కాదు, కలకత్తా. ఎట్లా వస్తుంది ధైర్యం? బాగా తాగినప్పుడు వాడికి మైండ్ అనేది పనిచేయదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. చిన్న సెల్ ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాటతో కొట్టినవి కూడా మీరు చూసేది. అంటే మనిషి సెల్ ఫోన్ కూడా అడిక్ట్ అయ్యింది. దానివల్ల స్పైన్ ప్రాబ్లం, సైట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్. నిన్ను 20 ఏళ్ళు మరి పెంచి పోషించి మీ మీద ఇన్వెస్ట్ చేసి రక్త మాంసాలను కూడా మదర్ మన కోసం సాక్రిఫైస్ చేస్తే మనం ఏం చేస్తున్నాం, మనం ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. ఈ నేచర్ కానీ మన తల్లిదండ్రులు పేరెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏమిస్తున్నాం అనేది మనం ఒకసారి మన రెస్పాన్సిబిలిటీ ఆలోచించాలి. ఇందాక మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు చెప్పారు, గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ మా ఫ్యాకల్టీ కానీ నేను కానీ బహుశా అజయ్ యాదవ్ సార్ ఆల్సో స్టడీ గవర్నమెంట్ సెక్టర్. గవర్నమెంట్లోనే నిజమైన మట్టి మాణిక్యాలు వెలుగుతారు నేను అనుకుంటాను.
అన్నీ తెచ్చిపెట్టిన తర్వాత దాని విలువ తెలియదండి. ఏదైనా కష్టపడి ఇష్టపడి ఎవరైతే సంఘర్షణ నుంచి బయటకు వస్తారో వాళ్ళే విజేతలు అవుతారు. వాళ్ళే స్వామి వివేకానంద లాంటి వాళ్ళ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడు కూడా అప్రమత్తంగా మనం అయ్యో నాకు డ్రగ్ అలవాటు లేదని అనడం కాదు. మీరు యాజ్ ఏ స్టూడెంట్ అండ్ ఎన్సీసీ క్యాడెట్ ఆర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మోర్ దాన్ అదర్ సివిలియన్స్. మీరు 10 మందికి చెప్పాలి సంఘంలో ఎక్కడున్నా ఎవరైనా తాగుపోతున్నా బాబు సిగరెట్ తాగడం చూసి నాకు బాగా కోపం వస్తుంది. సిగరెట్ తాగే మందు తాగిన కూడా డేంజర్. ఎందుకు అంటే ఎందుకు చెప్పండి, గట్టిగా చెప్పండి. సిగరెట్ తాగడం వల్ల మనకు వచ్చేది క్యాన్సర్. వాడు తాగినా స్మోక్ అంతా కూడా మన లంగ్స్ కూడా వస్తుంది. కాబట్టి పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగాలి. విచిత్రం ఏంటంటే అంటే దేశంలో మనకు ఆదాయం అవసరం, గవర్నమెంట్స్ నడవాలంటే, తర్వాత ఇట్లాంటివి కూడా అవసరం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి అది ఎక్కడైనా కానీ డే స్టేట్ అయితే అంటే అమ్మగా ఉండాలి. కానీ మంచి సందర్భాల్లోనే లిమిట్గా వాళ్ళు తీసుకోవాలని చెప్తాను. అంటే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పేరు కూడా గమనించారు. నాకు చాలా మంది మిత్రులు ఉంటారు, సార్ క్లాస్మేట్లు, నా క్లాస్మేట్లు కూడా సూపరింటెండెంట్ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మాతో కలిసి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు కదా హై పొజిషన్లో ఉన్నారు. ఎట్లా వచ్చింది అంటే ఒక డిసిప్లిన్, ఒక యాటిట్యూడ్, ఒక యూనిటీ, ఒక థాట్ ప్రాసెస్, ఒక పంక్చువాలిటీ, ఒక డిటర్మినేషన్, ఒక ప్లాన్, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇవాళ ఈ స్థాయిలో రావాలంటే మనకు మొక్క సరిగ్గా ఉంటేనే ప్లాంట్ నుంచి ట్రీ దాకా పెరుగుతుంది. స్ట్రైట్గా పెరగాలంటే చిన్నప్పుడు దానికి అట్లా మనకు ఫ్రెండ్షిప్ అనేది ఎంత డేంజర్ అంటే మనం ఇక్కడ ఏసీ కానీ ఫ్యాన్ కానీ వేసుకున్నాం. మీరు ఒక ఎవరైనా మల్లెపూలు పెట్టుకొని వచ్చినా లేదా మీరు మంచి పర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ కొట్టుకొని వచ్చినా గది ఎంతో పరిమాణం వస్తుంది. ఒక్కరు సెట్ కొట్టుకొని వచ్చినా మేమేం డబ్బులు పెట్టకుండా మేము సెట్లు మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరు ఒక్కరు దుర్గంధం పుస్తకం వచ్చిననుకోండి అది కూడా ఉంటుంది. ఫ్రెండ్షిప్ బీ ఫెమిలియర్ విత్ ఆల్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ. మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఒక వ్యక్తి ఎలాంటి వాళ్ళని తెలియాలంటే వాని ఫ్రెండ్షిప్ ను బట్టి మనం చెప్పచ్చు. కాబట్టి దయచేసి మిత్రులారా, ద బర్డ్స్ ఫ్లై విత్ సేమ్ ఫెదర్ అనే ఒక పవర్స్, ఒకే రకమైన గుణాలున్న ఈకలున్న పక్షులు ఒక ఎగిరినట్టుగా చాక్లెట్లకు, సిగరెట్లకు, గంజాయికి అలవాటున్న మిత్రులతోటి మీరు ఎప్పుడూ సహవాసం చేయకండి. సే నో టు డ్రగ్సే కాదు, డ్రగ్ అడిక్టెడ్ ఫ్రెండ్స్. మనం దాన్ని అవాయిడ్ చేయడానికి, ఎరాడికేషన్ చేయడానికి మన వంతు బాధ్యత ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్గా యంగ్ టర్క్గా మీరంతా కూడా యూత్గా మీరు చేయాల్సింది మన స్వామి వివేకానంద చెప్పినట్టు మంచి క్యారెక్టర్ బిల్డింగ్, సౌశీల్యం అనేది ఉంటే కనుక క్యారెక్టర్ అనేది విజ్డమ్గా అంటే డబ్బు కన్నా, హెల్త్ కన్నా, అన్నిటికన్నా క్యారెక్టర్ గొప్పది. మనకు ఎన్ని డిగ్రీలు ఉన్నా క్యారెక్టర్ లేకుంటే వేస్ట్, యూజ్లెస్. కాబట్టి దయచేసి మనం క్యారెక్టర్ అనేది కాపాడుకుందాం. సొసైటీని హెల్తీ సొసైటీగా నిర్మాణంలో కాన్షియస్నెస్ క్లబ్ ఇవాళ మన కాలేజీలో స్టార్ట్ చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ, దీనికి చీఫ్ గెస్ట్ గారు ఇచ్చేసిన గౌరవ అజయ్ యాదవ్ గారు ఐఏఎస్ గారికి, అట్లాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, అలాగే నాగార్జున ఈడీ ఎస్సీ డెవలప్మెంట్ వారికి, ఎన్వైకే కోఆర్డినేటర్ మిత్రుబాబు గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి, సిఐ గారికి, వారి సిబ్బంది ఎస్ఐ గారి, కానిస్టేబుల్ గారికి, అలాగే మా సంపద దూరదర్శన్ మిత్రుడు ఇందాక ఇక్కడ ఉండే వారికి, మా ఎన్ఎస్ఎస్ పిఓలందరికీ కూడా ఈ పోటీలో విజేతలు అయ్యారు. కొంతమంది అనుకుంటాం బహుశా స్కిట్ కూడా ఉంది, తర్వాత రిజర్వ్ పర్సన్స్ యొక్క మీకు స్పీచెస్ కూడా ఉన్నాయి. మీ అందరినీ మీ ఆలోచన అనేది ఏమైనా వంకర పెరిగితే దాన్ని ఏం చేయలేదు. కాబట్టి మొదట్లోనే మీ ఆలోచన పట్ల మనం ఎక్కడో గెలుచు కాదు, ప్రపంచాన్ని అంతా కూడా గెలవచ్చు. ఖుద్గా మనకు జాగరూకరణ అంటే మన సెల్ఫ్ అంతరాత్మ అంతర్యామంటగా ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనల్ని మనం గెలవాలి. నిన్నటి నీ నువ్వుకు ఇవాళ నువ్వు, నిన్నటి రామకృష్ణ ఎట్లా ఉండే, ఇవాళ రామకృష్ణ ఎట్లున్నాడు, రేపు రామకృష్ణ ఎట్లుండాలి, ఇట్లాంటివి ఆలోచించుకోవాలి. నాకు అట్లాగే మీకు మీరు కూడా కేవలం చెప్పగానే ప్లాన్ వేసుకొని తీసుకోవడం కాదు, ఆ ఆలోచనలన్నీ కూడా మీరు యాక్షన్ కేసుగా మార్చాలి. నేను ఐ రిక్వెస్ట్ బిహాఫ్ ఆఫ్ యంగ్ స్టూడెంట్స్ అందరి తరఫున కూడా సార్ అదే సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
సార్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రీసెంట్గా వారు ఐఏఎస్లో మరి టాప్ పొజిషన్ సాధించి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఐ రిక్వెస్ట్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద యంగ్ స్టూడెంట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ స్టూడెంట్స్ మనం ఒక కెరీర్ గైడెన్స్ బ్యానర్ కింద తప్పకుండా సివిల్ సర్వీసెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సార్ మంచి ఒక ఫుల్ సెషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసి మీరు చప్పట్ల వద్ద మీరు చూడండి జ్యోతినగర్ ఇట్లాంటి ప్రాంతంలో కూడా చైన్ స్నాచింగ్ జరుగుతుంది. బీటెక్ చదివే పిల్లలు చాలాసార్లు విద్యానగర్ ఒక తండ్రి కూతురునే చంపేసింది. అప్పుడు కమలాసన్ సార్ ఇక్కడ పోలీస్ కమిషనర్ ఉంది, మా స్టాఫ్ అందరు ఇక్కడ దీనికి ఏమంటారు సెల్ టవర్ ఉన్న చోట మన అందరి ఫోన్లు ఉంటాయి. మీ అందరు మా మిత్రులే ఉన్నారు, అన్నింటిలో ఎస్బీలో ఉన్నారు, తర్వాత టాస్క్ ఫోర్స్ ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు చట్టం దగ్గర మిత్రుడు లేదు, శత్రువు లేదు, అందరినీ పిలిచారు. అంటే చాలా రోజులు దాన్ని సెర్చ్ చేస్తే చివరికి తండ్రి కూతురు కనిపించింది. అంటే మన సొసైటీ విలువలు అయిపోతుంది. మరి ఆలోచించండి, అంటే మన తండ్రిని, మన తల్లిని, మన బ్రదర్ని, మన సిస్టర్ని, మన సొసైటీని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి? విద్యావంతులైన మీకు, మాకు, మనందరికీ ఉంది. పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎక్సైజ్ ఆఫీసర్స్ ఎంతమంది ఉంటారు? ప్రజలు ఎంత ఉన్నారో అందరూ ఉంటారు ఎప్పుడు కూడా పోలీసు. కాబట్టి యూనిఫామ్ లేని పోలీసులుగా మీరందరూ కూడా మనం అందరం కూడా కష్టపడాలి. మంచి క్యారెక్టర్ పిల్లలు. థ్యాంక్ యూ.